తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పొగగొట్టం ప్రాంతంలో ఏర్పాటైన యుఎస్ స్పోర్ట్స్ క్లబ్ ను గురువారం లాంఛనంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రతి ఒక్కరూ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉద్యోగుల కోసం కాలం వృధా చేయకుండా ఉపాధితో పాటు సమాజ హితానికి కృషి చేస్తున్న ఉదయ్, శశిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, ఈశ్వర్రాజు, యుఎస్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కానీ యువతకు కానీ ఈ చదువులే కాకుండా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇలా ఇండోర్ స్టేడియం పెట్టడం, అది మన టీడీపీ హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడనే కాదు, ప్రతి చోట సూలూరుపేటలో గానీ, అలాగే నాయుడుపేట టౌన్ లో గానీ చాలా షాప్స్ కానీ, అలాగే ఇండోర్ స్టేడియంలు అలా చాలా మనల్ని ఎత్తుకుంటూ ఈ టీడీపీ హయాంలో వస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఇలాగే చాలా కంపెనీస్ కూడా మన వరకు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్ప్రీనర్స్ లాగా ముందుకొచ్చి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని మన కాన్స్టిట్యున్సీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇండోర్ స్టేడియం పెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యువతకి మనం చేయూతనిచ్చి వారిని కూడా శారీరక దారిద్ర్యాన్ని కల్పించేదానికి, అదేవిధంగా క్రికెట్, ఫుట్బాల్లో మంచి ప్రమేయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ తాము సంపాదించిన దాంట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమం నిజంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నిరుద్యోగ యువకులు బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునో లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం తీసుకుని ఇలాంటివి నిర్వహించుకుంటే వాళ్ళకి ఒక జీవనాధారం దొరుకుతుంది. అదేవిధంగా 10 మంది యువకులకి కోచింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఎవరికి ఆలోచన రాకపోయినా మరి శశి, ఉదయ్ గారికి ఇలాంటి ఆలోచన రావడం చాలా సంతోషమైన విషయం. ముందుగా టర్ఫ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ ప్రారంభోత్సవానికి ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అండ్ మీడియా మిత్రులకి స్వాగతం, సుస్వాగతం. మన నాయుడుపేటలోనే మొట్టమొదటిసారిగా పట్టణాలకు ధీటుగా టర్ఫ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ని ప్రారంభించడం జరుగుతుంది. సో దీనిని యువత కొంచెం యువత విద్యతో పాటు క్రీడాన్ని ప్రోత్సహిస్తూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. నాయుడుపేటలో ఇది పెట్టడం కూడా మొదటి ఉద్దేశం ఇదే. నేను చిన్నప్పటి రోజుల్లో మాకు క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి, ఇప్పుడు లేవు ఆడాలనుకున్నా కానీ. సో ఈవినింగ్ టైంలో మళ్ళీ ఉత్సాహంగా ఫ్యామిలీకి, పిల్లలకి ఆడుకునేదానికి మంచి కల్పిస్తున్నాము. సో దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మేము ఎప్పటి నుంచో స్పోర్ట్స్ క్లబ్ లాగా పెడదామనే ఆలోచన మాది ఫ్రెండ్స్ కలిసి. సో ఇప్పుడు అందరూ పిల్లకాయలు చదువులో పడిపోయి ఫిట్నెస్ పరంగా కొంచెం తక్కువైపోతున్నారు. సో దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుందామని మేము డిస్కషన్లో ఉన్నప్పుడు మాకు స్పోర్ట్స్ పెడదాం, ఏదో ఒకటి ఫిట్నెస్ పెంచుదాం, సో కొంచెం స్ట్రెస్ రిలీఫ్ని తగ్గించుకుందాం అని చెప్పి ఒక ఆలోచనతో ఏదో ఒకటి క్రీడా రంగంలో పెడదామన్న ఆలోచనలో మేము క్రికెట్, ఫుట్బాల్ ఎంచుకున్నాము. సో దాంతో ఒక ఐడియాతో యుఎస్ స్పోర్ట్స్ క్లబ్ అనేది ఒక స్టార్ట్ చేసాం నాయుడుపేటలో. సో చుట్టుపక్కల గ్రామాలకి, చుట్టుపక్కల పట్టణాలకి అండ్ జిల్లా స్థాయిలో అన్నిట్లో క్రీడా రంగంలో ప్రోత్సహించి, సో ఎమ్మెల్యే గారి సపోర్ట్తో, విజయశ్రీ గారి సపోర్ట్తో అండ్ సుబ్రహ్మణ్యం గారి సపోర్ట్తో, ఇంకా అందరి లీడర్స్తో సపోర్ట్తో ఇది ప్రారంభోత్సవానికి ఈరోజు నాంది పలికాము. సో అందరూ ఎంకరేజ్ చేసి దీన్ని ఉపయోగించుకొని సో ఇంకా మంచిగా ఆడుకొని ఇంకా పెంచుతూ ఉంటాము. గ్రామాలకి పెంచుకొని సో వచ్చి ఆడుకొని మమ్మల్ని కూడా ప్రోత్సహించి మీకు కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మీ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము సహకరిస్తాము. సో దానికి మీరు అందరూ ప్రోత్సహించండి. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్.
షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.